गाइस మన బోటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ల్యాండ్స్కేప్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గైస్. ల్యాండ్స్కేప్ చూసారు ఎలా ఉందో, చూసారా లిటరలీ 19 degrees ఉంది. టువర్డ్స్ పైకరా ఫాల్స్ వెళ్తున్నాం. పైకరా వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తూ ఉంటే దారిలో మంచి లొకేషన్ కనిపించింది. వెనకాల చూస్తున్నారు కదా, ఇదేం చెట్లు కామెంట్లో మెన్షన్ చేయండి. కొంతమంది పైన్ ట్రీస్ అంటున్నారు, కొంతమంది యూక్లిప్టస్ ట్రీస్ అంటున్నారు. నిజంగా అంత బాగుంది అసలు వ్యూ. చాలా హైట్గా ఉన్నాయి అసలు ఈ చెట్లు. గాయస్ మనమైతే పైకరా వాటర్ ఫాల్స్ వచ్చేసాం. వాటర్ ఫాల్స్ అంటే ఇది పెద్ద వాటర్ ఫాల్స్ ఏం కాదు, కాకపోతే రివర్ ఉంటుంది అనమాట. రివర్ ఫ్లోతో పాటు వస్తుంది వాటర్. సో ఇంకా కిందకి వెళ్దాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడైతే ఉంటుంది వాటర్ ఫాల్. వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ల్యాండ్స్కేప్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గైస్. ల్యాండ్స్కేప్ చూసారు ఎలా ఉందో. గాయస్ మనమైతే పైకరా వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చాం. అసలు వాటరే లేవు. ఇది మాన్సూన్ సీజన్లో వస్తే వాటర్ ఫుల్ ఉంటాయి. వాటర్ ఫుల్ ఉన్నప్పుడు ఇక్కడంతా ఉంది కదా, ఈ వ్యూ అంతా ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు ఆ ఫుటేజ్ మీకు పక్కన క్లిప్లో యాడ్ చేస్తున్నా చూడండి, మాన్సూన్ సీజన్లో ఎలా ఉంటుందో. సో ఆ వ్యూ ఉంటుంది ఏమో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం, కానీ ఇక్కడ ఎక్కువ వాటర్ ఫ్లో లేదు, చాలా తక్కువ ఉంది వాటర్ ఫ్లో. అదే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 1 month సమ్మర్ స్టార్ట్ అయిపోద్ది. ఈ సీజన్లో వచ్చాం మేము. సో ఇంకా మెయిన్ వ్యూ పాయింట్ ఉంది వాటర్ ఫాల్ది, అక్కడ కూడా వెళ్ళి చూద్దాము. మామూలుగా అయితే దారి అక్కడ ఉంది కిందకి, మనకు కొంచెం దూరం ఎక్కువ కదా, మేము ఏ రూట్లో వెళ్తున్నాం చూడండి. ఇది ఈ రూట్లో వెళ్తాను. మెయిన్ వాటర్ ఫాల్ వ్యూ పాయింట్ కాడికి వచ్చాం ఇప్పుడే. చూడండి వ్యూ ఎలా ఉందో. వాటర్ ఫ్లో అయితే చాలా తక్కువ ఉంది, అందుకని వ్యూ సరిగ్గా లేదు. ఇక్కడ బండరాలు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడంతా ఫుల్ అంతా వాటర్ వచ్చేస్తుంది అసలు మాన్సూన్ సీజన్ అయితే. ఇప్పుడైతే చాలా లైట్గా ఉన్నాయి వాటర్. వ్యూ అయితే ఎలా ఉందో చూసారు కదా. మనకి ఈ వాటర్ ఫాల్ వ్యూ పాయింట్ వచ్చేసి మనం కార్ అయితే మెయిన్ రోడ్లోనే పార్క్ చేసాం. సో అక్కడ నుంచి ఒక 300 meters నడిచి రావాల్సి వస్తుంది. అండ్ ఇన్ కేస్ ఎవరన్నా నడవలేని వాళ్ళు కానీ ఉంటే ఎలక్ట్రిక్ బగ్గీ ఉందన్నమాట. సో ఆ బగ్గీలో కూడా రావచ్చు. బట్ ఆ ఎలక్ట్రిక్ బగ్గీ ఏంటంటే పర్ హెడ్ ఓన్లీ 1 wayకి 30 rupees ఛార్జ్ చేస్తున్నారు. 30 and 30 2 ways అయితే, సో 60 rupees అయితే. అండ్ ఆ 300 meters కాకుండా కరెక్ట్గా బగ్గీ నుంచి డ్రాప్ చేశాక మళ్ళీ మెట్లు ఉంటాయి అనమాట ఈ వ్యూ పాయింట్ రావడానికి. సో మెట్లు దిగి మళ్ళీ మెట్లు ఎక్కేసి వెళ్ళాలి. వాటర్ అయితే మేము అనుకున్నట్టుగా లేవు, చాలా తక్కువ ఉన్నాయి. మాన్సూన్ సీజన్లో కానీ వచ్చారంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సేమ్ వ్యూ. సో ఇప్పుడు మనం ఈ పైకరా వాటర్ ఫాల్ నుంచి పైకరా బోట్ హౌస్ ఉందన్నమాట. అక్కడ ఏంటంటే ఒక లేక్ ఉంటుంది. సో బోటింగ్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. బోటింగ్ యాక్టివిటీస్ ఉంటాయి, మంచి మంచి ల్యాండ్స్కేప్ ఉంటాయి బోటింగ్లో వెళ్తే. ఊటీ రివర్లో ఒక బోటింగ్ ఉంటుంది, పైకరా లేక్లో కూడా ఒక బోటింగ్ ఉంటుంది. సో నన్ను అడిగితే పైకరా లేక్లో బోటింగ్ చేయడమే బెస్ట్. సో ఇప్పుడు నేరుగా బోటింగ్కి వెళ్ళేసి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఊటీకి స్టార్ట్ అయిపోతాం. మేమైతే పైకరా బోట్ హౌస్ కూడా ఇప్పుడే వచ్చేసాం. మేము వచ్చి 5% తీసుకున్నాము. అదేదో జోడియాక్ అంట, ఓన్లీ 5% అలౌడ్. సో అది 1200 1300 ఉన్నింది. వెయిటింగ్ అంట. చూడండి ఎట్టున్నాడు గాయస్. ఇక్కడ బ్లూ బోట్ ఒకటి వెళ్తుంది కదా, అదే జోడియాక్. అదే 5-seater. మనం వెళ్ళిపోయి దాంట్లోనే వాళ్ళు రాగానే మళ్ళీ మనం దాన్ని వెళ్ళాల్సి వస్తుంది. ఇదైతే మరీ స్పీడ్ పోదు, కానీ
మీడియం స్పీడ్ పోతుంది. One eternity later. గైస్ మన బోటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అలలు లిటరల్లీ కింద ఆనుకోపోయింది. అదేదో జోడియాక్ అంట, పోయి వచ్చినట్టే లేదు. స్పీడ్ బోటింగ్ ఏదంటే కొంచెం థ్రిల్ ఉంటుంది స్టార్టింగే, కొత్తది వెళ్ళిపోయే కొందికి బోర్ కొట్టేసింది. స్పీడ్ బోట్ మాత్రం క్రేజీగా తిప్పుతున్నాడు. చూసాం మేము వేరే వాళ్ళని తిప్పేది. ఇన్ కేసు ఇక్కడికి వస్తే అదే ట్రై చేయండి, వేరేదంతా వేస్టే. 2:40 అంటే టైము, 2:40 అయిపోయింది. ఇంకా రెస్టారెంట్కి వెళ్దామే. గాయస్ ఇక్కడైతే పైన్ ఫారెస్ట్ వచ్చింది రైట్ సైడ్. పైన్ ఫారెస్ట్ కూడా సైట్ సీయింగ్ బాగుంటుంది. మొత్తం పైన్ ట్రీస్ ఉంటాయి. అండ్ ఇంకొంచెం అలా కిందకి వెళ్తే ఒక లేక్ వ్యూ ఉంటుంది పైన్ ఫారెస్ట్ నుంచి. అంటే పైన్ ట్రీస్ పైన ఉంటాయి, కిన్ ట్రీస్ కింద. ఇంకోసారి మన ఆడియన్స్ కోసం ఇంకోసారి పర్లేదు కాదు, పైన్ ట్రీస్ ఉంటాయంట, కిన్ ట్రీస్ కూడా ఉంటాయంట. పైన్ ట్రీస్ పైన ఉన్నాయి, పైన్ ట్రీస్ అంటే పైన అంట, కిన్ ట్రీస్ ఉంటాయంట. Much later. వచ్చేసాం అబ్బా ఫైనల్లీ ఊటీకే. మేము తీసుకున్న రూమ్ అయితే ఇదే. ఇక్కడ నుంచి పైకి వెళ్తే వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఊటీ మొత్తం. అక్కడ చూస్తున్నారా, అదంతా మంచి వ్యూ ఉంది. పైకి వెళ్ళి చూపిస్తా. టైం అయితే 7:40 అయింది. లిటరలీ చలి అయితే ఇరగది చేస్తుంది. ఒక్క నిమిషం చూపిస్తా టెంపరేచర్ ఎంత ఉంది ఇక్కడ. చూసారా, లిటరలీ 19 degrees ఉంది. నేనైతే ఏం వేసుకోకుండా వచ్చేసాను పైన. మా వాళ్ళు అసలు తలకాయ పగిలిపోతుంది ఈ చలికి. మా వాళ్ళేమో ఎక్కడికైనా వెళ్దామని ప్లాన్ ఏమంటారు నన్ను. నేను ప్లాన్ వేస్తేనేమో ఇప్పుడు పోయి నిద్రపోతున్నారు మా వాళ్ళు. ఇంకా లేపితే కూడా లేయట్లేదు. సరే అనేసి ఇంకా నేను బయటకు వచ్చిన అలాగే సరదాగా. ఊరికే టీషర్ట్ షార్ట్ వేసుకొచ్చేసా. చలిగా వస్తుంది. ఊటీ సిటీ చూడండి నైట్ టైంలో ఎలా ఉందో. మొత్తం లిట్టప్ అయిపోయినాయి లైట్స్ అంతా. అసలు చలి అయితే నా వల్ల కావట్లేదు. చలి అయితే బీభత్సంగా ఉంది. ఇక్కడ బయట కూడా అందరూ ప్రతి ఒక్కరు అసలు ఫుల్ కప్పేసుకుని తలకి చేతులకంతా లెదర్ గ్లోవ్స్ వేసుకుని వెళ్తున్నారు. టెంపరేచర్ కూడా చూడడానికేమో 19 degrees చూపిస్తుంది, కానీ ఇంకా చాలా గాలి తగులుతుంది. అసలు కాసేపు బయట ఉంటే హెడ్ ఎక్ వచ్చేసేలాగా ఉంది. అంటే నీకు రూమ్కి వెళ్ళిపోయి మొత్తం జాకెట్ అవి వేసుకొని వస్తాం బయటికి. నేను చెప్పాను కదా చాలా చలిగా ఉందని చెప్పేసి. ఇందాక బయటికి పోయి వచ్చా కదా, నోస్ బ్లాక్ అయిపోయింది, ముక్కులు బ్లాక్ అయిపోయినాయి, జలుబు చేసింది. చూసారు ఏ అవతారంలో ఉన్నాము. లోపల టీషర్ట్ పైన జాకెట్, మరి ఇక్కడ పెద్ద రగ్గు. ఇన్నున్నా కానీ చలి అయితే బీభత్సంగా పుట్టేస్తుంది. ఇక్కడ ఊటీలో కామెడీ ఏంటంటే, ఊటీలో రూమ్లోకి రాగానే పైన చూసే ఫ్యాన్ లేదు. హోటల్ వాళ్ళని ఫ్యాన్ లేదని అడిగితే వాళ్ళు నవ్వుకుంటే వెళ్ళిపోయారు. ఏ హోటల్లో కానీ ఇంట్లో కూడా ఫ్యాన్ ఉండదంట, ఫ్యాన్ అవసరం ఉండదంట ఇక్కడ అసలు. ఇంకా మీరు అర్థం చేసుకుని ఎంత చలిగా ఉంటుందో. ఇప్పుడు టైం అయితే నేను దాటేసింది. అండ్ ఇంక మనం బయటకు వెళ్ళేదైతే ఏం లేదు. సో ఇంక ఇప్పుడే ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం. బయటకు వెళ్ళి ఓపిక కూడా లేదు, అందరూ పడిపోయారు ఇంకా టైర్డ్ అయిపోయి నిద్రలేక. ఎర్లీ మార్నింగ్ 2:45, 3కి అటు బయలుదేరాం కదా, 1:30కి లేసాం ఎర్లీ మార్నింగ్. సో కంటిన్యూస్గా వచ్చినప్పుడు ప్లేసెస్ చూసుకుంటూ వచ్చాం ఇక్కడికి. అందుకని అందరూ ఫ్లాట్ ఇంకా. సో అందుకనేసి మేము ఇంకా ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకున్నాం. ఇంకా అది వచ్చాక తినేసి పడుకొని రేపు మార్నింగ్ కలుసుకుంటా. Until then, like, comment and subscribe. That's it for today guys. Let's meet you in the next vlog.